ఎక్కువ చోట పోటీ చేయాలని. జరగబోయే పరిణామాన్ని ముందే ఇతో బదులు చేస్తున్నాడు. రెండు కనిపిస్తాయి ఇందులో. ఫస్ట్ పాయింట్లేమో మనం తీసుకునేది మనం అనేది ఫస్ట్ కార్యకర్తల కోసం అన్నమాట. అల్టిమేట్ గా జరగబోయేది ఏంటంటే అడ్జస్ట్ కాక తప్పదు ఎక్కడో ఒక చోట అనేది కూడా దానికి సూత్రం ఏంటంటే పోటీ ఎక్కడ ఇవన్నీ మాట్లాడుతున్నారు. నాకు రెండు అంశాలు చూడండి ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ సంబంధించి వాళ్ళ పార్టీ నాయకులు చెప్పిన మాట ఏంటి? ఒక్క చోట ఇనానమస్ అయినా దానికి ఆ నియోజకవర్గ సమన్వయకర్తే బాధ్యుడు, నేనే డైరెక్ట్ గా మానిటరింగ్ చేస్తాను అని చెప్పారు. ఇంకా అంతర్గతంగా జరిగిన మీటింగ్ లో ఒక నాయకుడు నాకు చెప్పిన మాట మీకు చెప్పాలి. కొంత గతంలో మనం కూడా ఇనానమస్ చేసాం, అధికారం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు వాళ్ళు అదే ప్రయత్నం చేస్తారు, కొంత చూసి కొంచెం జాగ్రత్తగా ఉన్నామనే అంటే ఎవరికన్నా కష్టం ఉన్నా ఎవరికన్నా కొంచెం ఇబ్బంది ఉంటే ముందే చెప్పేసినారంటే మీరు రెస్ట్ తీసుకొని నేను ఏదో ఇన్ఛార్జి పెట్టుకుంటాను అన్నాడు. అంటే పాయింట్ ఏంటి? ఈ విషయం ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ప్రతి చోట ఎలక్షన్ జరిగి తీరాలి, ఒక్క చోట ఇనానమస్ జరగడానికి వీల్లేదు. దానికి ఏం ఇప్పుడు 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేమే నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనుకుంటారు. అది కాదని చెప్పాడు ఆయన. ఒక్క చోట ఇనానమస్ వీడియో బాధ్యులు అని చెప్తున్నాడు. అంటే పాయింట్ ఏంటంటే ఆయన ఇనానమస్ ఎందుకు కావాలి, మిత్రపక్షాల్లో జరగబోయే కథంగా నేను ముందే గుర్తించాడు. ఆయనకి ఎలక్షన్ జరగడం ఇంపార్టెంట్. ఎవరికి గెలుస్తారని ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకు ఎలక్షన్ జరగాలి? ఇక్కడ మిత్రపక్షాల మధ్య అనివార్యంగా తేడాలు వస్తాయి. అది నేనేది తప్పను, మూడు పార్టీలు ఎవరు తప్పదు. ఎందుకంటే నేను ముందు చెప్పాను, తిరుపతిలో 50 డివిజన్లో పోటీ చేసే కెపాసిటీ తెలుగుదేశం ఉంది. పురుషోత్తం రెడ్డి గారు ప్రశ్న, మీరు ఇంకా బీజేపీని కన్సిడర్ చేస్తున్నారా ఈ రాష్ట్రంలో? వాళ్ళు ఇంతవరకు జనసేన మాట్లాడింది ఎక్కడో చోట కనీసం వాళ్ళు చాలా ఫెరోషియస్ అగ్రెసివ్ గా, వాళ్ళు ఇంతవరకు నోరు ఇప్పలా. అంటే మాది ఒక పార్టీ ఉంది, దానికి ఒక నాయకత్వం ఉంది, మాట్లాడాలి అనే స్పృహ కూడా లేకుండా వాళ్ళు వ్యవహరిస్తున్నారని పార్టీ క్యాడర్స్ బాధపడుతున్నాయి. నేనేమనుకుంటున్నానంటే బీజేపీ చాలా కంఫర్ట్ పొజిషన్ లో వాళ్ళు జనసేన లాగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు ఇన్ని యూనిట్ ఇస్తారు, 2 రాజ్యసభ సీట్లు ఎట్లా వచ్చాయి? జనసేన కన్నా చిన్న పార్టీ బీజేపీ, వాళ్ళకన్నా వీళ్ళకన్నా ముందు 2 రాజ్యసభ సీట్లు వాళ్ళకి వచ్చినాయి, వీళ్ళ తర్వాత ఒకటి వచ్చింది. బీజేపీకి అంత అన్కంఫర్టబుల్ లేదు. వాళ్ళ ప్రాక్టికల్ కెపాసిటీ ఏంటో తెలుసు, వాళ్ళు చెప్తే ఇద్దరు ఉంటారని కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు అంత జనసేనలా కంగారు పడాల్సిన అవసరం వాళ్ళకే వచ్చింది. సమయం వచ్చినప్పుడు వాళ్ళు ప్రతాపం చూపిస్తారు, వాళ్ళకి ఇచ్చేయాల్సింది ఇస్తారు. వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఎట్లా పెడతాడు, వాళ్ళు రాజ్యసభ సీట్లు ఎట్లా అడుగుతారు. కానీ ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో 5దో 10దో తీసుకుంటారు, వాళ్ళు అడిగింది వీళ్ళు ఇస్తారు. ఇద్దరు అడ్జస్ట్ అవుతారు కదా. వాళ్ళు బలమే వాళ్ళు కదా, రాష్ట్రంలో బలహీనలు కానీ దేశంలో వాళ్ళ మాట కాదని వాళ్ళు ఉన్నారు ఈ రోజు. కాబట్టి బీజేపీ ఈ సిచ్యువేషన్ లో కార్యకర్తలకు నమ్మకం, మా వాళ్ళు చూసుకుంటారులే, మేము జనసేన లాగా రోజు మాట్లాడాల్సిన అవసరం లేదనే భావంతో ఉండొచ్చని నేను అనుకుంటున్నాను బీజేపీకి సంబంధించి. రెండో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మిత్రపక్షాల మధ్య ఆ సమస్య వస్తుంది. అది ప్రాక్టికల్. ఎందుకంటే పోటీ చేసే చోట తెలుగుదేశం అన్ని మేం చేయాలనుకుంటారు, జనసేన ఎక్కువ చేయాలని కోరుకుంటుంది. ఈ కోరికల్లో సంక్లిష్టత వస్తుంది. దీన్ని జగన్ గారు అడ్రస్ చేస్తున్నాడు. అదేంటంటే ఎలక్షన్ అన్ని చోట్ల జరిగితే రాని జనసేన వాళ్ళు ఏం చేయాలి? ఆడ వీళ్ళ కోసం వదులుకున్న తెలుగుదేశం వాళ్ళు ఎవరో ఉంటారు కదా. అందరూ మా ప్రసాద్ గారి లాగా సర్వం చంద్రబాబు నాయుడు అనుకోరు కదా, సాధారణ కార్యకర్తలు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళని జగన్ గారు అడ్రస్ చేస్తున్నాడు. వాళ్ళందరూ వర్కౌట్ కావాలంటే అన్ని చోట్ల ఎలక్షన్ జరగాలి, గెలవడం తర్వాత సంగతి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నాకు ఒక కష్టమైతే ముందే చెప్పండి, నేను వేరే ఉండి పెట్టుకుంటానని చెప్పాడు. కాబట్టి జగన్ గారు చాలా ప్రాక్టికల్ గా ఉన్నాడు. అన్నింటిలో ఎలక్షన్ జరుగుతాయి, ఏం జరుగుతుందనేది ఇంకా ప్రజలు డిసైడ్ చేస్తారు. రైట్, అది కాదు, మీరు మంచి మాట చెప్పారు కానీ నాకైతే ర్యాగింగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది సత్యగిరి ప్రసాద్ గారిని. ఆయన నాకు తెలిసి 10 ఏళ్లుగా ఆయన సాగరాజుగా మిగిలిపోయాడు. అది నిజమే. ఆయన కాన్స్టిట్యున్సీలో అండ్ ఆయన చాలా నిబద్ధత గల కార్యకర్త, నాయకుడు. ఆయన పాపం అంటే ఆశించారు కానీ కావాల్సినోడే. మరి వాయిస్ అవుతుంది వాయిస్ లెస్, ఇక్కడ కూడా వాయిస్ లెస్ గానే కూర్చున్నారు ఆయన. సరే,